ఈ ప్రేక్షకులకు అలాగే మా జాగురే జాగో చూస్తూ మమ్మల్ని ఎంతో మంది ఈరోజు మాకు మద్దతు ఇస్తూ నించున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాము. ఈరోజు ఒక రోజు 2 రోజుల కృషి కాదండి, దాదాపు నిర్విరామంగా సంవత్సరంన్నర పాటు ఈ కృషికి ఈరోజు ప్రభుత్వం నిజంగానే చాలా త్వరగా స్పందించిందని అనుకుంటాను. ఎందుకంటే ఇది కొన్ని ఏళ్లగా పేరుకుపోయిన ఈ యొక్క నిజంగా ఒక దురదృష్టవశాత్తు ఇంతవరకు పేరుకుపోయి దీన్ని దృష్టి పెట్టే వాళ్ళు ఎవరూ లేరు. అలాంటిది ఈరోజు సంవత్సరంన్నర పాటు అనేక మంది మేధావులు, ఉద్దండులు, పండితులు ఇలా అనేక మందితో మనం చేస్తున్న ఈ యొక్క కృషికి, అలాగే ప్రతి వారం మనం ఇస్తున్న ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే కార్యక్రమం కాకుండా ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఏం చేశామని ప్రజలకు, భక్తులకు, ప్రభుత్వానికి, అధికారులకి ప్రతి ఒక్కటి కూడా మనం అందరికీ చెప్తూనే వస్తున్నాం. మరి ఈరోజు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్తో ముందుకెళ్తా ఉన్నాము. కాబట్టి మనం ఏం చేసామని దానికి ఈరోజు దానికి తప్పకుండా ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వమే నేరుగా స్పందించడం జరిగింది. 3 రోజుల కిందట కూడా మనం మినిస్టర్ గారులను కానివ్వండి, లేకపోతే ఉన్నత అధికారులు ఎవరైతే ఎండోమెంట్ శాఖకు సంబంధించిన వారందరికీ కూడా కలవడం జరిగింది, వాళ్ళని బ్రీఫ్ చేయడం జరిగింది. ఈ పూర్తిగా కూడా ఈరోజు హైదరాబాద్ ఎస్పెషల్లీ ప్రాశస్త్యం ఉన్న మహానగరాన్ని ఒక టెంపుల్ హెరిటేజ్ క్లస్టర్గా డిక్లేర్ చేయాలి. దీనికి సంబంధించిన ఆస్తులు పరిరక్షింపబడాలి. 1 కాదు, 2 కాదు, 100 కాదు, 1000 కాదు, లక్షల కోట్ల రూపాయలు కేవలం హైదరాబాద్ పరిధిలోనే ఇన్ని ఆలయ భూముల ఆస్తులు ఉన్నాయి. వాటిని పరిరక్షించుకోవాలి. ధూపదీప నైవేద్యాలు లేని ఆలయాలకు కూడా మనం శ్రీకారం చుట్టాలని చెప్పాము. అలాగే పీపీపీ మోడల్ సజెస్ట్ చేశాము. దీని అన్నిటికీ కూడా మనము ఈ వచ్చే వారము పూర్తి స్థాయి నివేదిక, ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఆల్రెడీ మనతో ఉన్నది. కాబట్టి చాలా సుదీర్ఘంగా కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని కూడా ఆ రిపోర్ట్లో పూర్తిగా వెల్లడించడం జరిగింది. ఇదొక చక్కటి డెలిబరేషన్స్ జరిగాయి. చాలా సుముఖంగా ప్రభుత్వ అటు మంత్రివర్గం నుంచి అటు అధికారులు చాలా సుముఖంగా వారు స్పందించడం ఇది నిజంగా హర్షించాల్సిన విషయం. ఈరోజు అంత చిన్న టైంలోనే మరి డిస్కస్ చేసిన చిన్న టైంలోనే ఈరోజు ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా వారికి కూడా ఈరోజు హెచ్ఎంటీవీ మాధ్యమంగా వారికి కూడా పాదాభివందనాలు చేస్తూ ఉన్నాను. అంటే ప్రభుత్వం జనరల్గా దేవాదాయ శాఖ అంటే అసలు స్పందించడం చాలా కష్టం. అలాంటి దేవాదాయ